ప్రముఖులందరికీ, తారక్ గారికి, రవితేజ గారికి, పూరి గారికి, సురేందర్ రెడ్డి గారికి, బి గోపాల్ సార్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్టేజ్ మీద మాట్లాడే ముందు నేను ఈ స్టేజ్కి రావడానికి నాకు చాలామంది హెల్ప్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేశారు. వాళ్ళ గురించి ఒక 2 మాటలు చెప్తాను. బీటెక్ చేశాక ఈ ఫీల్డ్కి నన్ను వెళ్తాననగానే నాకు ఎంకరేజ్ చేసిన నా పేరెంట్స్కి, నా సిస్టర్కి, అలాగే ఈ సినిమాలో నేను ఫీల్డ్కి ఈజీగా ఎంట్రీ దొరికింది నాకు మా బాబాయ్ డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ గారు. ఆయన లేకపోతే మేబీ నేను ఇక్కడ ఉండేవాడిని కదేమో. సో ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కథ చెప్పగానే నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చి కళ్యాణ్ గారు, ఇప్పుడు అందరూ అంటున్నారు ఇంత ఎనర్జెటిక్గా కళ్యాణ్ గారు కనబడుతున్నారంటే క్రెడిట్ నాకంటే కూడా నేను ఆయనకి ఎక్కువ ఇస్తాను. ఈ సినిమా జరిగిన నాళ్ళు ఎవ్రీ డే ప్రతి సీను ఆయన 1కి 10 సార్లు చెప్పుకుంటూ క్యారెక్టర్లో అతను అసలు ఆయన ట్రావెల్ చేశారు. సో నేను క్రెడిట్ కళ్యాణ్ గారికి ఇస్తాను. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చంపేశాడు సినిమాలో. కొత్త కళ్యాణ్ రామ్ గారిని గ్యారంటీగా సినిమాలో చూస్తారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా టీం నాతో పాటు ఈ 2 years నాతో ట్రావెల్ చేశారు. సినిమా లేకుండా నా గురించి వెయిట్ చేశారు. నేను ఈ ట్రయల్స్లో ఉన్నంతకాలం సాయి, మా కో డైరెక్టర్, అలాగే నా టీం అందరూ, మహేష్, నవీన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నేను నా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో నాతో పాటు నాకు సక్సెస్ కోసం నా 2 devils వైఫ్, పాప కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఇయర్. థ్యాంక్స్ అ లాట్. సో ఒక్క మాటతో ఫినిష్ చేస్తాను. నేను చాలామంది, నేను రైటర్గా వర్క్ చేసేటప్పుడు ఒక కథనే పెట్టుకొని 2 years తిరిగాను. అందరూ అడిగారు ఎందుకు ఇంకో కథ చేసుకోవచ్చు కదా అని. నేను 2002లో ఆది సినిమా చూశాను. ఆది సినిమా చూసి పిల్లోడు బాంబులే కానీ నేను ఫిక్స్ అయిపోయా, చేస్తే ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాతో లాంచ్ అవ్వాలి అన్నది ఒకటి బలంగా నాటుకుపోయింది. అందుకే ఈ సబ్జెక్ట్ పట్టుకొని 2 years ట్రావెల్ చేశాను. అలాగే ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ మీరు ఇప్పుడు దాకా చూశారు, బాలయ్య గారి సాంగ్. ఈ సినిమా నందమూరి అభిమానులకి తప్పకుండా ఫీస్టే, పండగే. 1 బస్తా పేపర్లు మాత్రం ఆ సాంగ్ కోసం పెట్టుకోండి, సర్ప్రైజ్ అది. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు అవకాశం కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్ సార్. చాలా సంవత్సరాల క్రితం ఫస్ట్ నాగార్జున గారు చెప్పారు, నేను కళ్యాణ్ రామ్ని రోజు జిమ్లో కలుస్తున్నాను, చాలా మంచి మనిషి, చాలా పద్ధతి అయిన మనిషి అని ఫస్ట్ నాగార్జున గారు చెప్పారు. ఆ తర్వాత ఆయన టీంలో ఉన్న అందరూ ఆయన గురించి ఎప్పుడు కొన్ని మాటలు చెప్తుంటారు.